నవీన్ యాదవ్ ధీమా వరకే ఉంటది అది. ఎందుకంటే 22 నెలల పాలనలో తెలంగాణ యావత్ భారతదేశం చూస్తుంది. తెలంగాణ పాలించే ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుందో, ఎంత ఘోరంగా ఉందో ఇదే ఇప్పుడు మీ ఛానల్సే, ఈ యూట్యూబ్ ఛానల్సే కానీ మేము మీడియా ఛానల్సే కానీ బస్తీలలో పోయి ఒక బస్తీల మహిళలని, పార్టీకి సంబంధం లేని బస్తీ మహిళలను పెట్టండి, మీరు ఈ మైక్ పెట్టండి, వాళ్ళు చెప్తారు. నా జీవితంలో ఇప్పుడు 52 years నా జిందగీలా ఇన్ని తిట్లు ఉన్నాయా? ఈ రేవంత్ రెడ్డి మీదనే ఉపయోగమా, లేకపోతే దానికోసం నేర్చుకురా? ప్రజలు అన్ని తిట్లు తిడుతురు అంటే ఇన్ని తిట్లు తిట్టే అంత ముఖ్యమంత్రి ఈ దేశంలోనే నేను ఎప్పుడు ఇంతవరకు వినలే కన్నా. అంటే కేసీఆర్ ని ఎప్పుడు ఎవరు తిట్టినా అని కాంగ్రెస్ వాళ్ళు తప్ప వేరే ఎవరు తిట్టలేరు. ఆయన తిట్టినా కానీ అలా ఏం కేసీఆర్ చేసిన తప్పేంటండి? మొత్తాన్ని కూడా అప్పుల పాలు చేసినట్టు కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పులు 22 నెలల్లో చేసింది కదా. 10 ఏళ్ళు చేసిన అప్పులు 4 లక్షల కోట్లు అయితే 8 లక్షల కోట్లు. నోరాజ్ మోర్యా 4 లక్షల కోట్లు అని సెంట్రల్ గా నాకు తోపు అయిను అంటే నోటికి వచ్చిన మాట మాట్లాడే ఒక లెక్కల అవగాహన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏది లేదా? వీళ్ళకు అవగాహన లేదా? అవగాహన లేని పరిపాలన కూడా చేతగానోడు దిగిపోవాలి. ప్రజలను మోసం చేసుడు కాదు. ఉన్న పథకాలు నువ్వు 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నావు. నువ్వు వికలాంగులకు 2000కు 6000 ఇస్తా అన్నావు. మహిళల స్కూటీ 22,000 మహిళల స్కూటీ ఏది విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నావు. ఎక్కడ ఇవన్నీ ఏవి? మహిళలకు 2500 ఉట్టిగా ఉన్నోళ్ళకి ఇస్తా అన్నావు. నువ్వు అవన్నీ నీకు చేత కాదు, అది చేత కాదని తెలుసు. కానీ ఉన్న పథకాలు తీసేయకుండా అది కొనసాగిస్తే అది మంచిదని నేను అంటున్నాను. మరి ఇప్పుడు కేసీఆర్ పాలనలో కూడా ఉన్నోడైండు, మరి ఉన్నోడికి వచ్చినట్టు కూడా దానివల్ల కేసీఆర్ మీద వ్యతిరేకత మొదలయ్యి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించుకున్నారు కదా. కేసీఆర్ ఉన్నోడికే ఉన్నాడు కాదు, లేనోడిని ఉన్నోడు చేసిండు, గరీబోడిని ఉన్నోడు చేసిండు, రైతుని రాజుని చేసిండు. ఇవాళ 2013 నేనే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2013లో ఒక ఎకరం భూమి 45,000 కొన్నా. 45,000 కొన్నా, అది ఇప్పుడు 38 లక్షలకు ఎకరం ఉంది. అంటే అది ఉన్నోడు చేసినట్ట కాదా? ఈ 70 ఏళ్ళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పాలన నువ్వు మొత్తం దింపి కొడతా 45,000 రూపాయల పోనేది. 45,000 ఎకరం ఉన్నది ఇలా 38 లక్షల ఎకరం లెక్క. మొన్న నా బిడ్డ పెళ్లికి 38 లక్షలు ఎంత సహకరించి నాకు ఎంత చేదోడు వాదోడు అయింది అంటే ఆయన చేసింది కాదా? ఇలా గరీబోడు నాకు పెన్షన్ 2000 చేయమని చెప్పిరా? ఇప్పుడు వికలాంగులు నాకు పెన్షన్ 2000 చేయమని చెప్పిరా? ఆయన స్వతహాగా ఆయన రైతు బంధు ఆయన ఎవరో అడిగితే చేయలేదు, ఎవరో నాకు కావాలి అని అడిగితే చేయలే. ఆయన సొంతంగా రైతు బంధు ఒకటి ఉంటుంది, రైతు ఏమైనా అయితే రైతు బంధు ఆసరా ఉంటుంది అని. రైతు బీమా చనిపోతే 10 రోజు 1 వీక్ లో వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు ఎవడిచ్చిండండి? ఇది దేశంలోనే ఎవరిచ్చిండు? కేసీఆర్ బాగా చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి మాగంటి సునీత గారికి అంటే సానుభూతితో కొన్ని ఓట్లు చీలినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలిచేది మాత్రం ఆ నవీన్ యాదవ్ అని చెప్తా ఉన్నారు. మస్తు చెప్తారండి, ఈడు గెలుస్తాడు వాళ్ళు గెలుస్తారు. నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేయొద్దు? ఈ కాంగ్రెస్ నవీన్ యాదవ్కి వేస్తే ఎవరికి పోతుంది ఓటు? నవీన్ యాదవ్కి వేస్తే ఎవరు పోతుంది? ఇండిపెండెంటా? కాంగ్రెస్ సపోర్ట్ కదా, మరి కాంగ్రెస్ కదా ఇది చేసిందంతా హైడ్రా తీసుకొచ్చింది ఒకటి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇదే ఛానల్ లైవ్ లో మీరు ఒకవేళ ఉండండి. ఒక వ్యక్తి 45 సంవత్సరాల కింద హైదరాబాద్ బతకడానికి వచ్చిండు. ఒక జాగ కొనుక్కొని వాడు 45 సంవత్సరాలు కొనుక్కొని ఇంకో 30-40 లక్షల రూపాయలు సంపాదించుకొని ఊర్లో తాత ముత్తాతలు సంపాదించిన 2 ఎకరాలు అమ్ముకొని వాడు ఒక 30 లక్షలు మళ్ళీ లోన్ అదనంగా. అంటే వీడు 45 ఏళ్ళ జీవితం పోయింది. అంటే హైడ్రా ఇవాళ గృహప్రవేశం లేపలేదు, ఎల్లుడు ఒకటి. ఏంది ఇది? అంటే ఈ 45 సంవత్సరాల నుంచి వాడి జీవితం పోయింది, వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి పోయింది, ప్లస్ పిల్లలకు 30 లక్షలు మళ్ళీ అప్పు పెట్టిపోయింది. అంటే ఇది ఎవరు? ఇది ఈ ప్రభుత్వం మళ్ళీ దాని పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, దాని పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ హయాంలో. అంటే కాంగ్రెస్ పార్టీ అని కాకుండా ప్రభుత్వాన్ని కాకుండా ఆ అభ్యర్థులను చూసి మేము ఓటేస్తాం, నవీన్ యాదవ్ ఓటేస్తాం అంటారు. అభ్యర్థికి వేస్తే ఇప్పుడు ఎవరికండి మనం పోయేది? అది పోయేది ఎవరి అభ్యర్థి పోయి ఎవరి చెంతలో ఉంటాడు? ఆయన ఎక్కడున్నా కానీ సంబంధం లేదు. అట్లా ఇవాళ అట్లా అంటే ఇవాళ 3 సార్లు సిన్సియర్ గా గెలిచింది గోపీనాథ్ గారు చేయని అభివృద్ధి అంటే లేదు. అంటే ఏ సందులో ఏ గల్లీలో గోపీనాథ్ గారి రోడ్లు వేసింది.
గోపీనాథ్ గారు డెవలప్ చేసిందే. ఇలా వాడు వచ్చి ఏదో వీళ్ళు వచ్చి చేసిన మరి ఎవ్వరు చేయలేదు ఇక్కడ. ఈడ గోపీనాథ్ గారు మూడు అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా అయింది అంటే ఇది ఆషామాషి కాదు. ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనార్టీస్ మాక్సిమం ఉండరు, మైనార్టీస్తో పాటు హిందూస్ కూడా. అంటే ఇంత టఫ్లో కూడా ఆయన 3 సార్లు కొంచెం రెగ్గికోటి వచ్చిందంటే ఆయన మంచితనమే కదా, ఆయన చేసిన అభివృద్ధి పనులే కదా, ఆయన చేసిన అంటే మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకోకూడదు కదా. అది ఒక్కటి ఆలోచించి ప్రజలు ఈసారి మాగంటి సునీత గారికి, ఎందుకంటే సానుభూతి ఇంకోట ఆ పిల్లలండి అసలు ఆ పిల్లలు మాగంటి గోపీనాథ్ గారి పిల్లలు అనేది ఎవరికి తెలియదు పాపం. అట్లాంటి పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు ప్రచారం కుదురుతారు, కాలు దెబ్బ తాకింది. అలాంటిది పాపం వాళ్ళకు సానుభూతితోటి వాళ్ళకు ఓటేసి ఆమెను ఖచ్చితంగా గెలిపించుకొని 3 సార్లు గెలిచినప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బస్సీల్లో చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఈ డ్రైనేజీ సమస్యలు కానీ చాలా రకాల ప్రధాన సమస్యలు అయితే ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తం కూడా ఉండడం జరిగింది. మరి ఎప్పుడు కూడా సమస్యలు లాగానే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? 100కి 90% మంచి పని చేసిన 10% ఒకవేళ పెండింగ్ ఉన్నా కానీ అది ఒకటేసారి కాదు కదా. ఇప్పుడు 22 నెలల నుంచి అయితే ఎక్కడెక్కడ ఒక జిహెచ్ఎంసీ నుంచి ₹1 ఫండ్ రిలీజ్ చేస్తలేరు కదా. ఈ జిహెచ్ఎంసీ నుంచి ₹1 ఫండ్ రిలీజ్ లేదండి. ఇంకెక్కడ చేయమంటారు? ఇంకా చేయమంటే అని లాస్ట్ టైము బీఆర్ఎస్ పార్టీలో ఆ శాంక్షన్లన్నీ దాదాపు చెప్తున్నా, ఒక నియోజకవర్గ శాంక్షన్లన్నీ 14 కోట్లు శాంక్షన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 14 కోట్లు క్యాన్సిల్ చేయించాలి. అంటే ప్రజలకు సేవ చేయనిక 14 కోట్లు ఎవరో ఎమ్మెల్యే తిన్నికే, ఎవరో వాళ్ళు తిన్నికే, ఎవరో కార్పొరేటర్ తిన్నికే కాదు, ప్రజల సేవ చేయనికనే పబ్లిక్ శాంక్షన్లు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఆయన శాంక్షన్ క్యాన్సల్ అంటే ఇప్పుడు ఆ క్యాన్సల్ అయింది. పోనీ మంచి పని, కానీ నువ్వు ఇంతవరకు 20 నెలల నుంచి మళ్ళీ నువ్వు దాన్ని ఏమైనా ఇంకో కొత్త శాంక్షన్లు పెట్టావా? పెట్టలేదు. ఏమైనా రిలీజ్ చేసావా? చేయలేదు. ఇది కాంగ్రెస్ వల్ల నిజంగా చెప్తున్నా. ఇటువంటి అంటే నేను చెప్తున్నా ఈ 22 నెలల పరిపాలన కాంగ్రెస్ జీవితంలో నేను ఇంకోసారి ఇది సానుభూతి ఎలక్షన్ మాత్రం బై ఎలక్షన్ కాదన్న. ఇప్పుడు ఎలక్షన్ సానుభూతి బై ఎలక్షన్ రెండు ఒకటే కదండి. ఇప్పుడు ఆయన చనిపోయింది కనుక బై ఎలక్షన్, అందులో వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు కనుక సానుభూతికి ఇంకా మెజార్టీ రావాలని ఆలోచిస్తారు వరే కానీ. అంతేగాని ఆమె వాళ్ళు మంచి పని చేసారు. ఆమె కూడా అంటే ఈ 3.5 సంవత్సరం ఇంకా మంచి పని చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మంచి పనులు చేసిరు. వాళ్ళు కూడా పిల్లలకు బయటికి తీసుకురాకుండా ఏడా కాంట్రవర్సీ లేకుండా కాంగ్రెస్ బీజేపీ అందరితోటి పాప మాగంటి గోపీనాథ్ గారు అందరితో కలిసి ఉండేవాడు. ఇది ఆయన మంచితనమే గెలిపిస్తారు. మాదే గెలుపన్నట్లు కూడా బీజేపీ వాళ్ళు కూడా ధీమాతో ఉన్నారు అని డిపాజిట్ కూడా ఆయన ఎందుకు వాళ్ళ కోసం మాట్లాడి డిపాజిట్ కూడా వాళ్ళ క్యాండిడేట్ ఇప్పటి వరకు అనౌన్స్ దొరకలే. దోలాడదామంటే దొరకలే, ఇంకో వేరే పార్టీని తీసుకొచ్చేద్దామని ఆలోచన. అంటే క్యాండిడేట్ లేని వ్యక్తి, అది క్యాండిడేట్ లేని వ్యక్తి కోసం దోలాడే అంత దిగజారే పార్టీ, అంత నేషనల్ అంత పెద్ద పార్టీ ఇలా లోకల్కి వస్తే ఒక క్యాండిడేటే లేడు వాళ్ళకు.